ఇద్దరు దొంగలు పల్లకీ దగ్గరికి వద్దాం అనుకున్నారు. ఒక ఆయన నీలమేఘశ్యాముడు ఆజానుబాహుడు కనబడ్డాడు, పక్కన ఎర్రగా ఒక ఆయన. ఇద్దరు ఆకర్ణాంతం వింటినారి సారించి ధనస్సులు పట్టుకుని బాణాలతో నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసి దొంగలు పారిపోయారు. వీళ్ళిద్దరు వెంట తరిగారు. వాళ్ళు వెళ్ళి 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 ఎక్కడ పడిపోయారు మొత్తం మీద అలసట వచ్చి. మర్నాడు పొద్దున్న రాత్రి ప్రయాణం ఎంతకని చేస్తారు, ఏ పదో అయిందో పెద్ద రావి చెట్టు కింద విడిది చేశారు త్యాగరాజ స్వామి. మర్నాడు సంధ్యావందనం చేసుకుంటున్నారు. ఆ దొంగలు ఇద్దరు మళ్ళీ వచ్చారు, దొంగతనం కోసం కాదు. వచ్చి వాళ్ళు అన్నారు, అయ్యా నేను బుద్ధి గడ్డి తినో అమృతం దాగు మా అదృష్టం మీ పల్లకీ దగ్గరికి వచ్చాను డబ్బుల కోసం. ఎవరో ఇద్దరు మమ్మల్ని తరిమారండి, మీ పల్లకీ దగ్గర కాపలా కాస్తున్న వాళ్ళు. ఒకడు నీలమేఘశ్యాముడు, ఎంత అందంగా ఉన్నాడో అసలు, ఆకర్ణాంతం వింటినారి సారించి మా వెంటపడ్డాడు. ఇంకొక ఆయన ఎర్రగా ఉన్నాడు, ఎంత బాగున్నారో. మా కుత్తుకలు కత్తిరిస్తే కత్తిరించారు కానీ వాళ్ళిద్దరిని ఇంకొకసారి చూపించండి ఎక్కడ ఉన్నారు మీ రక్షకులు అన్నారు. త్యాగరాజస్వామి ఏడ్చారు, నా కోసం రామా నా పల్లకి వెంట తిరిగి దొంగల్ని తరుముతూ అరణ్య మార్గంలో పరిగెత్తావా అని. త్యాగరాజస్వామి వారిని కాపాడుకోలా. రక్షో